హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఈరోజు మాకు నెల్లూరు సిటీలో G+1+ పెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హౌస్ వచ్చేసి కేవీఆర్ పెట్రోల్ బంక్ కి నియర్ బై ఉన్నటువంటి ఎస్పీ బంగ్లా దగ్గర అయితే వస్తుందండి. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మెట్ల దగ్గర కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. 7 అంకణాల స్థలంలో 19 అంకణాల వరకు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఈ హౌస్ వచ్చేసి సొంతంగా కట్టుకున్నటువంటి హౌస్ అండి. మనమైతే ఇప్పుడు ఈ హౌస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నామండి. ఈ హౌస్ కి సంబంధించి టోటల్ వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి హాల్ అండి. ఈ హౌస్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ హౌస్. హాల్, కిచెన్ అండ్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. ఈ హాల్ కి సంబంధించి కూడా టోటల్ గా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం కదా, ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కి సంబంధించి కూడా వుడ్ వర్క్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బెడ్రూమ్ నుంచి వచ్చిన వెంటనే మనకి కిచెన్ అయితే ఉంటుంది. ఈ కిచెన్ కి సంబంధించి వుడ్ వర్క్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోయిందండి. కింద ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి నియర్లీ 9 years అయితే అవుతుందండి. మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ ఎలాగైతే ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా సింగిల్ బెడ్రూమ్ హౌస్, అంటే హాల్, కిచెన్ అండ్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్ కి కూడా టోటల్ గా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ హౌస్ వచ్చేసి మనకి పొదలకూరు రోడ్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి. ఎస్పీ ఆఫీస్ కి అండ్ కేవీఆర్ పెట్రోల్ బంక్ కి కూడా చాలా నియర్ బై అయితే ఉంటుంది. ఆత్మకూరు బస్ స్టాండ్ కి, రైల్వే స్టేషన్ కి నియర్లీ 5 to 10 minutes లో అయితే రీచ్ అయిపోవచ్చండి. ఈ హౌస్ కి మంత్లీ 15,000 వరకు రెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. పైన పెంట్ హౌస్ ఉందని చెప్పాను కదండి, ఆ పెంట్ హౌస్ కి సంబంధించినటువంటి లాక్ అనేది మా దగ్గర అయితే లేదండి. మీకు బయట వరకు అయితే చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. పైన పెంట్ హౌస్ కూడా ఉంటుందండి. డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయండి. ఫైనల్లీ కాస్ట్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసి 54 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లోనే ఉంటుందండి. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా. సో మీలో ఎవరైనా ఈ హౌస్ ని విజిట్ చేయాలనుకున్నా, బై చేయాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.